మా పాప బాడీ పార్ట్స్ తీసుకెళ్ళటం కోసం వచ్చాము. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఖననం చేసి మా పాప పార్ట్స్ని మళ్ళీ తిరిగి సమాధి చేయమని మాకు ఇవ్వబోతున్నారండి సిబిఐ వాళ్ళు. అవి తీసుకెళ్ళటం కోసం వచ్చామండి. ఆధారాలు లేవని సిబిఐ చేత కాలేదు అని చెప్తే బాగుండేది. సిబిఐ వాళ్ళు చేత కాలేదు. ఆయిషా మీరా కేసు మేము చేయలేము, మేము చాలా వాటికి లొంగిపోయామని చెప్పుకున్నట్టయితే బాగుండేది. ఆధారాలు లేవని ఒక చిన్న మాట చాలా జోవెల్గా చెప్పారండి. కానీ ఆధారాలన్నీ ఉన్నాయి. అక్కడ హాస్టల్ వార్డెన్ ఉంది, దాని ఇంట్లోనే నా బిడ్డని వదిలిపెట్టి వచ్చాము. కాబట్టి షీ హ్యాస్ బి ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే అక్కడున్న ఆడపిల్లలు ఉన్నారు, మా పాప రూమ్లో ఉన్నారు, వీళ్ళందరూ నిందితులే. ఆ రోజు మా పాప కేసుని పూర్తిగా ఆధారాలన్నీ చెరిపేయటానికి ప్రయత్నించిన పోలీసులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, రిమాండ్కి పంపించి చంద్రబాబుని అంతటి వాడిని రిమాండ్కి పంపించారండి. ఇవాళ మేము చెప్తున్న వాళ్ళని రిమాండ్కి పంపించి రాత్రి 11 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 వరకు పద్మా లేడీస్ హాస్టల్ ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగిందో నీకు తేల్చాలి. దానికోసమే మా పోరాటం. ఏమండి, వాళ్ళు సిబిఐ కోర్టు వాళ్ళు ఆయిషా మీరా కేసు కొట్టేశాము, ఆయిషా మీరా కేసు సమసిపోయింది అనుకున్నారు. పేరెంట్స్గా మేము ఏనాడు న్యాయం కోసం నా పాపని మళ్ళీ ఎవరు కూడా తిరిగి తెచ్చి ఇవ్వలేరు నాకు. కానీ న్యాయం కోసమే పోరాడుతున్నాం. ఇంకో పాపకి ఇలా జరగకూడదు. సమాజంలో శాంతి వర్ధిల్లాలి, అందరి పాపలు చల్లగా ఉండాలి. ఆడపిల్ల ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేటోంది వేదవాక్యం. స్త్రీలను పూజించాలి, గౌరవించాలి, అప్పుడే శాంతిగా ఉంటుంది సమాజం. కాబట్టి ఏమండి